అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 359వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. గుడ్ మార్నింగ్. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం. నమస్కారం. ముందుగా మనం ప్రతి ఎపిసోడ్ లో ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం చర్చిస్తున్నాం. ధార్మికంలో కేవలం మనం చేస్తున్నది ఏంటంటే చదువుతున్నాం, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. చదవటం అన్నా, పారాయణం చేయడం అన్నా, వినడం అన్నా, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ని మనము సేకరిస్తున్నాం. అర్థమైందండి. అక్కడ మిస్సింగ్ డైమెన్షన్ ఏంటంటే ఆచరణ, అనుభూతి, అనుభవము. అర్థమైందండి. అందులో జీవించడం. ఏ జ్ఞానాన్ని అయితే మనం బాగా ఇంట్రెస్ట్ గా సేకరిస్తున్నామో ఆ జ్ఞానం యొక్క సారాన్ని మనం గ్రహించి మనం దాంట్లో లీనమైపోయి ఆ విధంగా చేస్తే మన జీవితం శ్రేష్టంగా పరివర్తించాలి. అందువల్లనే మనం ఎన్ని శాస్త్రాలు మనం చదువుకున్నా కూడా ఆ శాస్త్రం యొక్క సారం ఏమిటి, నా జీవితాన్ని ఆ శాస్త్రము ఏ విధముగా ఉద్ధరిస్తుంది అని మనకి మనమే ప్రశ్నించుకున్నట్లయితే, త్రినేత్రాన్ని తెరుచుకొని సత్య మార్గంలో అర్థం చేసుకున్నట్లయితే దానికి ఇంకా ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉండిపోద్దండి. దానికి సమాధానం లేదు. ఫలానా శాస్త్రము ఫలానా దాంట్లో నేను అందులో ఉన్నటువంటి నైపుణ్యత సంపాదించాను, చాలా సారయుక్తంగా అంతా చదువుకున్నాను, నేను అంతా నాకు తెలుసును అన్నటువంటి వాళ్ళు కూడా ఇది నా జీవితాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది అన్న విషయాన్ని విస్మరించడం జరిగిందండి. అందుకని అదే కోణంలో మనం రకరకాల శాస్త్రాలను పరిశీలిస్తున్నాం. ఈ మధ్యనే మనం ఒక 2-3 ఎపిసోడ్స్ నుంచి యక్ష ప్రశ్నలు తీసుకున్నాం. అదొక సబ్జెక్ట్, యక్ష ప్రశ్నలు. అర్థమైందండి. యక్షుడు అనేటువంటి గంధర్వుడు వేసినటువంటి ప్రశ్న, అది మహాభారతంలో ఒక ఘట్టం. ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు ఇచ్చినటువంటి సమాధానాలు, అనేక ప్రశ్నలు వేశారు. ఇదంతా ప్రశ్నలు ఒక్క ధర్మరాజుకి మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టేనండి. అర్థమైందండి. ఇది సమాజానికి జ్ఞానాన్ని బోధించడం కొరకని ఈ విధంగా అర్థమైందండి. ఆ ప్రశ్నలు సమాధానం మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజున అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం తెలుసుకోకపోతే, అంటే ఇన్ఫర్మేషన్ వరకు ఆ యక్ష ప్రశ్నలో ఈ ప్రశ్న వేయడం జరిగింది, దీనికి యుధిష్ఠిరుడు ఈ సమాధానం ఇవ్వడం జరిగింది, యుధిష్ఠిరుడు ఇచ్చినటువంటి సమాధానానికి యక్షుడు సంతృప్తి చెందాడు, తర్వాత ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇలాగ అయిపోతుంది కదండి. దానివల్ల ఉపయోగం ఏంటి అసలు ఆలోచించుకోండి. ఏమైనా ఉపయోగం ఉందా? 100 ప్రశ్నలు వేసాడు అనుకోండి, 100 ప్రశ్నలు 100 సమాధానం మనకు అందుబాటులో ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి? మనకు కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వల్ల. అర్థమైందండి. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే మనకి ఇది మన జీవితానికి సంబంధించింది అన్న విషయం స్పష్టమవుతుంది. ఒకసారి ఇప్పుడు మనం 3వ ప్రశ్నకు వెళదాం. ధార్మికము ఆధ్యాత్మికం యొక్క సంబంధం అర్థం కావాలంటే మనం 3వ ప్రశ్నకు వెళదాం. ఇందులో ఏమిచ్చారంటే తొలి పలుకుల్లో మహాభారతంలోని అత్యంత గంభీరమైన తాత్విక ప్రశ్నల్లో ఇది ఒకటంట. చాలా జాగ్రత్తగా వినండి. అత్యంత గంభీరమైన తాత్విక అంటే తత్వానికి సంబంధించిన, తత్వము అంటే వాస్తవము, సత్యము, యథార్థము, నా జీవితాన్ని ఉద్ధరించే విషయము సంబంధించిన అనేక ప్రశ్నల్లో ఇది చాలా ముఖ్యమైనది అంటున్నాడు. అర్థమైందండి. ఇది 3వ ప్రశ్న. ఈ 3వ ప్రశ్న ఏమిటో ఒక్కసారి చూడండి. చాలా సింపుల్ ప్రశ్నలు అండి. చూడండి. కిం ఆశ్చర్యం, కిం స్వప్నం అన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు? కిం మార్గం అన్నాడు. కిం మార్గం, ఇది 3వ ప్రశ్న. కిం మార్గం, కిం అంటే ఏది, 3వ మార్గం ఏంటి, మార్గం ఏమిటి, ఏ మార్గంలో వెళ్ళాలి నేను, మనుషులు ఏ మార్గంలో నడుచుకోవాలి, ఇదన్నమాట విషయం. కిం మార్గం అంటే ఏది నిజమైన మార్గము. అంటే ఇది కేవలం ధర్మరాజు యుధిష్ఠిరుని వివేకాన్ని కాదు. ధర్మరాజు ఎంత తెలివితేటలు ఉన్నాయి. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు కదా, యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు యుధిష్ఠిరుడు. ఆయనకి తెలివితేటలు ఎలా ఉన్నాయి పరీక్షించడం కోసం కాదండి. ప్రతి ఒక్కరు కూడా ధర్మరాజు బుద్ధితో ఆలోచించాలి. అదేవిధంగా యక్షుడి యొక్క బుద్ధితో ఆలోచించాలి. ఈ ప్రశ్న కరెక్టే కదా, నేను ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలి. మానవులు అంటారు, మానవులు నేను కాదా మానవుని. ఆలోచించండి, కాస్త తీక్షణంగా ఆలోచించుకోండి. అందుకని ఏమన్నాడు, ఇది
ఇది కేవలం ధర్మరాజు యుధిష్ఠిరుని వివేకాన్ని కాదు, మానవ జీవితపు పరమ సత్యాన్ని పరీక్షించే ప్రశ్న. మానవ జీవితపు పరమ సత్యాన్ని, సుప్రీం ట్రూత్, దాన్ని పరీక్షించే ప్రశ్న అంట. కిం మార్గం అంటే ఏది నిజమైన మార్గము, మానవుడు ఏ దారిలో నడవాలి. ఏది నిజమైన మార్గము, మానవుడు ఏ దారిలో నడవాలి. దీనికి ధర్మరాజు ఒక పద్య రూపంలో చెప్పడం జరిగిందండి. 4 పంక్తులు ఉన్నాయి. జాగ్రత్తగా శ్రద్ధగా ఆ పంక్తులని నేను చదువుతాను, వినండి మీరు. తర్క్యో అప్రతిష్ట శ్రుతయో విభిన్న. తర్క్యో ప్రతిష్ట శ్రుతయో విభిన్న. నాసౌ మునిర్యస్య నాసౌ మునిర్యస్య వచో ప్రతిష్టం. నాసౌ మునిర్యస్య వచో ప్రతిష్టం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. మహాజనో ఏన గత స పంథాః. మహాజనాః ఏన గత స పంథాః. ఇది శ్లోకం అండి. ఆ శ్లోకం మాధ్యమంగా ధర్మరాజు దీనికి సమాధానం ఇవ్వటం జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పంక్తి యొక్క మీనింగ్ చెప్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. లోతైన తత్వం ఉంది, చాలా గుండె లోతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా వినండి. తర్క అప్రతిష్ట అన్నాడు. తర్క అప్రతిష్ట అంటే ఏంటండి? తర్కము అప్రతిష్ట. ప్రతిష్ట అంటే స్థిరంగా ఉంటది. తర్కము ఒకటే విధంగా ఉన్నదా? ఇప్పుడు పరమాత్మ వచ్చి చెప్పినంత వరకు తర్కం ఒక విధంగా లేదండి. అనేక విధాలుగా తత్వం. మీరు ఒక తత్వం చెప్తారు, నేను ఒక తత్వం చెప్తాను, పలానా స్వామి ఒక తత్వం, పలానా గురువు గారు ఒక తత్వం, పలానా ఎక్కడి నుంచి హరిద్వార్ నుంచి వచ్చారండి ఆయన తత్వం. ఎవరి మాట నమ్మాలి మనం? అందుకని ఏమన్నాడు ఇక్కడ? తర్క అప్రతిష్ట. తర్కము స్థిరమైనది కాదు. ఇది మొదటి పంక్తి. శృతయో విభిన్న అన్నాడు. శృతయో విభిన్న అంటే ఏమిటంటే, ఒక్కసారి ఇక్కడ తర్క స్థిరమైనది కాదంటే ఏం చెప్పాడు? ప్రతి మనిషి తనదైన విధముగా ఆలోచిస్తాడు, ఎవరికి వాళ్ళే వాళ్ళ తర్కం చెప్తారు. అది మొదటి పంక్తి. రెండో పంక్తి ఏమన్నా? శృతయ విభిన్న అంటే, శృతి అంటే ఏమిటి? శృతి స్మృతి వేదాల గురించి చెప్తారండి. అది కేవలం ఏదో అది ఏమంటారు అలాగా విని దాని మీద పరమాత్మ చెప్పిన మహావాక్యాలు విని రాసుకుంటే అది వేదాలు అయింది. అందుకని వేదం అంటే తెలుసుకోవడం. ఎవరు తెలుసుకోవడం? భగవంతుడు తెలుసుకోవడం. టు నో. వేద అంటే టు నో. నా వేద అంటే నాట్ టు నో. త్రైగుణ్య విషయ వేద అన్నట్టు. వేద అంటే తెలుసుకోవడం, త్రిగుణాల గురించి చెప్పినటువంటి జ్ఞానం ఉందండి అందులో. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు? శృతి అంటే వేదాలు మొదలైన అనేక గ్రంథాలు. గ్రంథాలు ఏమంటే అనేక విధాలుగా వ్యాఖ్యానించబడ్డాయి. ఇప్పుడు చూడండి, 100 మంది భాష్యకారులు ఉన్నారు. భగవద్గీతనే తీసుకోండి, ఎన్ని రకరకాలుగా ఒక్కొక్క శ్లోకం ఒక పంక్తిని రకరకాలుగా వాళ్ళు భాష్యం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా గ్రంథాలు కూడా భాష్యాలు అనేకంగా ఉన్నాయి, ఒక విధంగా లేదు. అందుకని ఈ రెండో పంక్తి ఏం చెప్తుంది? శృతయో విభిన్నాః. శృతయో అంటే వేదాలు మొదలగు శాస్త్రాలు, విభిన్న అంటే విభిన్న రకరకాలుగా భాష్యకారులు ఆ విధంగా భాష్యం చెప్పడం జరిగింది, వ్యాఖ్యానించబడ్డాయి. వ్యాఖ్యానం అంటే భాష్యం, ఇంటర్ప్రిటేషన్ అంటారు. అదేవిధంగా మూడవది, నాసౌ ముని యస్య వచః ప్రతిష్టం. నాసౌ ముని యస్య వచః ప్రతిష్టం. ఇక్కడ ముని అనే పదం వచ్చింది చూసారా, ఋషి ముని అనమాట. ఋషులు మునులు తమ అభిప్రాయాన్నే సత్యంగా భావించారు. వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఏమన్నారు? యస్య వచః ప్రతిష్టం. ఇక్కడ వచః అంటే వాడి మాటలు. ముని అన్నాడు. ముని అంటే మునులు, ఋషులు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది మహావాక్యం, అంతే కదా, తిరిగిలేదు. దాన్ని మనం వ్యతిరేకించడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి తోచినట్లు వాడు చెప్పినా కూడా అక్కడ ఓకే అన్నారు, ఇక్కడ ఓకే అని, ఇక్కడ ఓకే 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 అనుకుంటే జీవితం గడపాలి. మనం దాన్ని విభజించడానికి ఛాన్స్ ఇవ్వరు అనమాట. అందుకని చెప్తున్నాడు ఇక్కడ మూడో పంక్తిలో ఏం చెప్పాడు? నా సౌ ముని యస్య వచః ప్రతిష్టం. ప్రతి ఋషి ముని తన అభిప్రాయాన్నే సత్యంగా భావించాడు. వాళ్ళు చెప్పిందే సత్యం అంటున్నారు, విన్నవాళ్ళు కూడా అదే సత్యమని ఆ విధంగానే అనుకుంటున్నారు. అంటే సత్యాసత్యాల విచక్షణ అక్కడ డిస్కస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, డిబేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. నాలుగో పంక్తి,
ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ఇది చాలా ముఖ్యం అండి. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. గుహాయాం అంటే ఏంటి? ఏమండి? గుహాయాం అంటే గుహ్యము. తత్వము, ధర్మస్య తత్వము అంటే ధర్మ మార్గానికి తీసుకుని వెళ్ళే తత్వము, సరి అయిన మార్గాన్ని చెప్పేటువంటి తత్వము. అదేమంటాడు? గుహాయాం అన్నాడు. అది చాలా లోతైనది అంటున్నాడు. అర్థమైందండి? నిహితం ఆ విధంగా లోతుగా ఉన్నది అంటున్నాడు. నిహితం అంటే ఉండడం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ఇది అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. ధర్మము యొక్క తత్వము, ధర్మము యొక్క తత్వం అంటే ధర్మ మార్గాన్న నడిపించేటువంటిది. మానవాళిని ఇప్పుడు ఈ రోజున అస్తవ్యస్తంగా ఉన్నారు. అధర్మ మార్గంనే నడుస్తూ అదే సత్యధర్మం అనుకుంటున్నారు, అసత్యంలో ఉంటూ అదే సత్యం అనుకుంటున్నారు. అర్థమైంది? అటువంటి విధానంలో మనం కరెక్ట్ గా ధర్మ మార్గములో తీసుకొని వెళ్ళే తత్వము ఎక్కడ దొరుకుతుందంట? నిహితం గుహాయాం. అంతర జగత్తులో దొరుకుతుందంట, బాహ్య జగత్తులో దొరకదంట. చూడండి ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో. అర్థమైందండి? అది తత్వము మన హృదయ గర్భములో అంటే అంతరాత్మలో దాగి ఉన్నది. హృదయం అంటే చెప్పాను కదా, స్వచ్ఛమైన బుద్ధి. అంతరాత్మ అంటే ఇక్కడ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా భగవద్గీత గురించి. అర్థమైందండి? అక్కడ ఉంటుంది అనమాట. హృదయాంతరాళములో ఉంటుంది, దాగి ఉన్నదన్నమాట. అది ధర్మస్య తత్వం నిహితం గుహాయం. ఇది అత్యంత కీలకమైనటువంటి పంక్తి. తర్వాత ఏమన్నాడు? ఎవరు తెలుసుకుంటారంటే ఇది ఎవరు తెలుసుకున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? మహాజన మహాజన ఏన గత స పంధా. పంధ అంటే మార్గం. మహాజనులు అంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్న జ్ఞానులు, స్వయముగా పరమాత్మ నుండి గ్రహించిన జ్ఞానం ఆధారముగా జీవితంలో ఆచరించి అనుభవం చేస్తూ దాని మాధుర్యాన్ని ఆ విధంగా ఇతరులకు పంపిణీ చేసేటువంటి రాజయోగులు. అర్థమైందని? వాళ్ళు మహాజనులు. మహాజన ఏన గత స పంధ. దీని మీనింగ్ ఏంటంటే మహాజ్ఞానులు నడచిన మార్గమే నిజమైన మార్గం అన్నాడు. ఆంతరిక జగత్తులో ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అనుభవం అవుతే పరమాత్మ అనుభవం అవుతాడు. ఆత్మ పరమాత్మ అనుభవం అయితే కాలచక్రం అనుభవం అవుతుంది. కాలచక్రం అనుభవం అయితే దివ్య గుణాలు దివ్య శక్తులు అనుభవం అవుతాయి. ఆటోమేటిక్ గా సంస్కార పరివర్తన జరుగుతుంది. సత్యయుగములో పెడతాం, స్వర్గములోకి అడుగు పెడతాం. ఇది ధర్మ మార్గం అంటే అది. మహాజన ఏన గత సపంథ. మహాజ్ఞానులు నడచిన మార్గమే నిజమైన మార్గము. మామూలుగా ఏం చేస్తుంటాము? ఇక్కడ వేదాలు చెప్పినా అది చెప్పినా ఏం చేస్తుంటాం? మనం వెతుక్కుంటున్నాం. ఇంకా అసలైన మార్గం తీర్థయాత్రలు చేస్తుంటాం. ఎక్కడ పర్వతాల్లో పెద్ద పెద్ద ఋషులు మునులు తపస్సు చేసుకున్నారు వేల సంవత్సరాలు. వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మనకి? గుహల్లోకి వెళుతున్నాము, పర్వతాల్లోకి వెళుతున్నాము, ఆశ్రమాలకు వెళుతున్నాము. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో చాలా మంది ఇప్పుడు ఈ రోజున అంత టెన్షన్ లో ఉన్నారు, అందరు సమస్యల్లో ఉన్నారు. సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలియదు. అందుకని ఎక్కడైనా పెద్ద ఆశ్రమం దొరికింది అనుకోండి, పెద్ద ఆశ్రమం అంటే పెద్ద గురువు గారు అనమాట. పెద్ద గురువు గారు అంటే మంచి విషయాలు చెప్తారు అని అక్కడ ఆశ్రమాలు వెతుక్కుంటున్నాం, గుహలు, పర్వతాలు. అర్థమైందండి? ఈ తీర్థయాత్రల దాంట్లో వెతుక్కుంటూ కూర్చున్నాం అంటున్నాడు. కానీ అది అసలైన ఎక్కడుంది? బయట లేదంట. అసలైనది ఆంతరిక జగత్తులో ఉన్నది అంటున్నాడు. ఇది ఆత్మస్మృతి మార్గము లేదా రాజయోగ మార్గము. సరే, ఎక్కడికి ఏ శాస్త్రాన్ని టచ్ చేసినా కూడా అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మళ్ళీ మన భగవద్గీత తత్వంలోకి తీసుకొని వెళుతోంది. కానీ ఈ యుగములో మనిషి ఆ సహజ ధర్మాన్ని మరిచిపోయాడు. ఈ యుగములో, వర్తమాన కలియుగములో వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఏది? రాజయోగ మార్గాన్ని, సహజ మార్గాన్ని మర్చిపోయారు. మహాజనులు అంటే వికారాలను త్యజించి పరమాత్మ జ్ఞాన ప్రకాశములో నడిచిన ఆత్మలు. వారే వర్తమానములోని ధర్మరాజులు. ధర్మరాజులు అంటే ఎవరో ఒకరు లేరు. ఎవరైతే ఈ విషయ వికారాల వలయం నుండి బయటకు వచ్చి ఆత్మ చింతన, పరమాత్మ చింతన చేసుకుంటూ సంస్కార పరివర్తన చేసుకున్న వాళ్ళు అనుభవం చేస్తారు. వాళ్ళు పరమాత్మను అనుభవం చేస్తారు, ఆత్మను అనుభవం చేస్తారు. అర్థమైందండి? ఆంతరిక జగత్తులోకి వెళతారు. వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్లే మహాజనులు అని వాళ్ళ ద్వారానే మీకు ఈ విధంగా తర్క మార్గము కాదు, మనకి తర్క మార్గము కాదు మనకు కావాల్సింది. ఎవరికి వాళ్ళు తర్కిస్తారు, డిబేటింగ్. నేను చెప్పిందే కరెక్ట్ అండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞాన మార్గమే నిజమైనది అంటున్నాడు. అర్థమైందా? జ్ఞాన మార్గమే నిజమైనది అంటున్నాడు. తర్క మార్గము కాదు, విశ్వాస మార్గము. తీర్థయాత్రల పర్వతాలు. అర్థమైందండి? తర్క మార్గము కాదు, జ్ఞాన మార్గమే నిజమైనది.
ఇది ధర్మరాజు ఈ మూడో ప్రశ్న. కిం మార్గం అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మని పరమాత్మని ఈ రాజయోగముల ప్రక్రియ ద్వారా కనెక్ట్ అయ్యి సంస్కార పరివర్తన చేసుకున్నట్లయితే హైయెస్ట్ ప్రాప్తి మీకు లభిస్తుంది. ఇది ధర్మరాజు గారు ఈ మూడో ప్రశ్నకి కిం మార్గం అన్నదానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఉపనిషత్తుల్లోకి వెళ్తున్నామండి. ఉపనిషత్తుల్లో ఇది ఏ శ్లోకంలోకి వెళ్తున్నామంటే మైత్రి ఉపనిషత్తు మనం గత ఎపిసోడ్లో 2వ అధ్యాయం 6వ శ్లోకాన్ని తెలుసుకున్నాం. 6వ మంత్రము 2.6. ఇప్పుడు అదే మైత్రి ఉపనిషత్తులో 6:18లోకి వెళ్తున్నామండి. 6.18. మీరంతా రాసుకునే వాళ్ళు ఖచ్చితంగా రాసుకోండి. మీరు గూగుల్లోకి వెళితే నేను చెప్పిన విషయమే వస్తుంది, వేరేదేమీ రాదు. మీరు ప్రత్యేకంగా ఉపనిషత్తుల గురించి మళ్ళీ సాధన చేయక్కర్లే. నిజంగా ఉపనిషత్తుల్లో కూడా ఆత్మజ్ఞానమే ఉందా, పరమాత్మ తత్వమే ఉందా, రాజయోగమే ఉందా, సంస్కార పరివర్తనే ఉందా? ఖచ్చితంగా 100% ప్రతి శాస్త్రంలో అదే ఉంది. నాట్ ఓన్లీ ఉపనిషత్తులు, అన్నిట్లో అదే ఉంది. అందుకనే భగవద్గీతని సర్వశాస్త్రమయి శిరోమణి అన్నారు. ఒక్కసారి ఈ ఉపనిషత్తు మైత్రి ఉపనిషత్తు అధ్యాయము 6 మంత్రము 18. ఇది ఒక్కసారి, ఇది ఎన్ని పంక్తులు ఉన్నాయండి? ఇందులో 6 పంక్తులు ఉన్నాయి. ఈ మంత్రములో 6 పంక్తులు ఉన్నాయి. 6 పంక్తులు నేను ముందుగా శ్లోకం చెప్తాను మీకు. శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. యదా మనః ప్రశాంతమలం, ఇది మొదటి పంక్తి అండి. యదా మనః ప్రశాంతమలం. రెండవ పంక్తి నిరవధ్యం. మూడవ పంక్తి ఏంటంటే నిరవధ్యం. మూడవది కల్మషం నిష్ప్రపంచం. నాలుగవది నిర్వికల్పం. ఐదవది తదా బ్రహ్మ ప్రాప్తవ్యం. ఆరవది ఇది బ్రహ్మవేదినో విదువు. అర్థమైందండి? తదా బ్రహ్మ ప్రాప్తవ్యం ఇది బ్రహ్మవేదినో విదువు. ఇప్పుడు ఒకసారి పంక్తుల్ని అర్థం చేసుకుంటే మీకు ఆ ఉపనిషత్తుల సారం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మరొకసారి నేను మీకు పర్సనల్గా కూడా వివరిస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ లేకుండా ఉంటే నన్ను కూడా కాంటాక్ట్ చేయండి. ఇది హైలీ ట్రాన్స్పరెంట్ ప్రెజెంటేషన్ అండి. ఏది దాపరికం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఆ శాస్త్రాల్లో ఏమి ఇచ్చారో అక్కడ గూగుల్లో నేను తీసుకొని మీకు చెప్తున్నాను. యదా మనః ప్రశాంతమలం అన్నాడు. యదా మనః ప్రశాంతమలం, దీని అర్థం ఏమిచ్చాడు? ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా మలినత లేని స్థితిని పొందుతుందో అప్పుడే అది బ్రహ్మస్థితికి సిద్ధమవుతుంది. బ్రహ్మస్థితి అంటే పరబ్రహ్మ. బ్రహ్మ అంటే మూడు అర్థాలు నేను చెప్పాను కదా. ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ, ఒకటి బ్రహ్మ మహాతత్వం అంటే ఆత్మలు పరమాత్మలు ఉండే నివాస స్థానం, పరంధామం అంటారు. సో సందర్భానుసారంగా మనం ఆ బ్రహ్మ అనే పదాన్ని వాడుకోవాలి. ఇక్కడ మనం ఏం వాడుకోవాలి? బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, అంటే పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపం, విశ్వాత్మలందరికీ తండ్రి. ఎప్పుడైతే మనసు ఇక్కడ మనః ప్రశాంత మనం అన్నాడు కదా, అందుకని ఇక్కడ ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా మలినత పొందుతుందో అప్పుడే అది బ్రహ్మస్థితికి సిద్ధమవుతుంది. అంటే భగవంతుడిని పొందాలంటే ఆత్మశుద్ధిగా ఉండాలి. సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అన్నమాట. ఆత్మశుద్ధి అంటే ముందు ఆత్మని గ్రహించాలి. అందులో 63 జన్మల దైహిక భ్రాంతితో చేసినటువంటి చెడు కర్మల ఫలితంగా నిక్షిప్తము కాబడిన చెడు సంస్కారాలు, దానిని మనము పరివర్తన చేసుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంట? అందులో మనకు ఒక గట్టి సంకల్పం ఉండాలి. నేను ఆత్మని శుద్ధి చేసుకోవడానికి కూర్చున్నాను, రాజయోగం చేస్తున్నాను. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనసులో ఎటువంటి మలినము ఉండకూడదు. అర్థమైంది? అనేది మొదటి పని. యదా మనః ప్రశాంతమలం. రెండవది నిరవధ్యం. నిరవధ్యం అంటే ఏంటి? మనస్సు అవిద్య, అహంకార, మోహరహితమైనప్పుడు దోషరహితం అవుతుంది. నిరవధ్యం అంటే మీనింగ్ ఏమి చెప్పాడండి? మనస్సులో ఎప్పుడు ఏమి ఉండాలంట? మనస్సు అవిద్య అంటే ఏంటి? ఉన్నటువంటిదంతా కూడా ఈ భౌతిక ప్రాపంచిక విషయాల యొక్క విద్య మనకి సంపూర్ణంగా ఉంది. ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చే విద్య, ఒక్క జన్మకి మాత్రమే పొట్ట పోషించుకోవడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడానికి ఉద్యోగము, వ్యాపారం చేసుకునే విద్య. ఇక్కడ అవిద్య అంటే దీని నుంచి బయటపడాలి.
మనస్సు అవిద్య. ఇంకేం పొందాలంటాడు? అహంకారాన్ని విడిచిపెట్టాలి, మోహాన్ని విడిచిపెట్టాలి. సో అవిద్య, అహంకార, మోహరహితమైనప్పుడు ఏమండి ఈ మూడు కూడా మనం పొందితే ఆధ్యాత్మిక విద్య కానిది అవిద్య. అర్థమైందండి? ఆధ్యాత్మిక విద్య మనకు కావాలి ఇప్పుడు. అదేవిధంగా అహంకారాన్ని, మోహాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దోషరహితం అవుతుంది. ఏమి దోషరహితం అవుతుంది? ఆత్మ దోషరహితం అవుతుంది. అర్థమైంది? మనసు దోషరహితం అవుతుంది. మనసు అన్న ఆత్మ అన్న ఒకటేనండి. అది సూక్ష్మం, ఇది సూక్ష్మం. అందుకని బ్రతికున్నప్పుడు అంతా మన మనసు అంటాం, చనిపోయిన తర్వాత ఆత్మ అంటాం. అర్థమైందండి? బ్రతికున్నప్పుడు మనశ్శాంతి అంటాం, చనిపోయినప్పుడు ఇతరులు మన బంధువులు వాళ్ళు ఏమంటారు? ఆత్మశాంతి అంటారు. సో ఆత్మశాంతి అనేది, ఆత్మకే మూడు అంగాలు ఉంటాయి. ఒకటి మనసు, రెండు బుద్ధి, మూడు సంస్కారాలు. ఈ మూడు కూడా ఈ మూడు శక్తుల ద్వారా మనసు ఆలోచిస్తుంది, మనసు ద్వారా ఆత్మ ఆలోచిస్తుంది, మనసు ద్వారా బుద్ధి ద్వారా ఆత్మ నిర్ణయం తీసుకుంటుంది. ఆ విధంగా మంచి నిర్ణయం తీసుకుంటే సంస్కారాలు పవిత్రంగా ఉంటాయి. అప్పుడే ఆత్మశుద్ధి అవుతుంది. భావం ఏమిచ్చాడండి? ఇది జ్ఞాన దీప్త స్థితి అంట. జ్ఞాన దీప్త స్థితి. జ్ఞానం అనే వెలుగు, దీపం ఇక్కడ వెలిగితే అటువంటి స్థితిని చెప్తున్నాడు అనమాట. మాయా ప్రభావము లేని స్వచ్ఛమైన మనసు. మాయ అంటే పంచవికారాలు, మాయ అంటే దేహాభిమానం, మాయ అంటే భౌతికం. అర్థం చేసుకోండి. అర్థమైందండి? మాయా ప్రభావం లేని స్వచ్ఛమైన మనస్సు, ఇది నిరవధ్యం. అంటే మూడవది చూడండి, కల్మషం నిష్ప్రపంచం అన్నారు. కల్మషం నిష్ప్రపంచం అంటే ఏమిటి? దీని అర్థం ఏం చెప్పాడు? ప్రపంచ వ్యాపారాల నుండి దూరమై మోహ మోహాసక్తి లేని మనస్సు పవిత్రం అవుతుంది. అంటే మన భౌతిక వ్యాపారాలంటే ప్రాపంచిక విషయాల నుండి ముందు మనం ఏం చెయ్యాలి? దాన్ని క్లీన్ చెయ్యాలి. మనస్సు నిండా ప్రాపంచిక విషయాలే. ఇంద్రియ సుఖాలు, సాధనాలు, డబ్బు, వ్యవహారము, వాడిని కలవాలి, వీడిని కలవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఈ వార్త వచ్చింది, ఆ వార్త వచ్చింది, అది వినాలి, ఇది చేయాలి, ఇదంతా నిండిపోయి ఉంది. దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి అంటున్నారు. కల్మషం నిష్ప్రపంచం అంట. ప్రపంచం అంతా, మనసంతా ప్రపంచం. ఈ నిష్ప్రపంచం అంటే ఖాళీ చేయాలి. కల్మషం లేనటువంటి నిష్ప్రపంచం. ప్రపంచ వ్యాపారాల నుండి దూరమై మోహాసక్తి లేని మనస్సు పవిత్రమవుతుంది. భావము, ఇది అంతర్ముఖ స్థితి. మనస్సు బాహ్య విషయాల నుండి తిరిగి ఆత్మలో నిలవాలి. బాహ్య సుఖాలు, బాహ్య విషయాల నుండి లోనికి వెళ్ళాలి, అంతర్జగత్తులోకి మనం వెళ్ళాలన్నమాట. నిష్ప్రపంచం అంటే ఏమన్నాడు ఇక్కడ చూడండి? నిష్ప్రపంచం అంటే స్మృతి రూప యోగ స్థితి. ఆత్మ శరీర సంసార స్మృతుల నుండి విముక్తమై దైవస్మరణలో లీనమవ్వడం. అదే నిష్ప్రపంచం అంటే ఈ బాహ్య ప్రపంచం నుండి అంతర్ ప్రపంచంలోకి వెళ్ళాలి. అంతర్జగత్తు అంటాం చూసారా, దానిలోకి వెళ్తే అప్పుడే నిష్ప్రపంచం అవుతుంది. దైవస్మరణలోకి వెళతాం, ఈ సంసార స్మృతుల నుంచి విముక్తం అవుతాం. నాలుగో పంక్తి, నిర్వికల్పం. నిర్వికల్పం అంటే ఇక్కడ ఏమిచ్చాడు? ద్వంద్వరహితమైన విభిన్న సంకల్పాల నుండి ముక్తి పొందిన స్థితి. ద్వంద్వాలు అంటే సుఖము, లాభము, నష్టము, మాన అపమానము, అర్థమైంది, నవ్వడము, ఏడము, ఇవన్నీ డ్యూయాలిటీస్ అనమాట. డ్యూయాలిటీస్ అంటే అర్థం ఏమిటి? మీరు ప్రకృతి యొక్క ప్రభావంలో ఉన్నారు. ప్రకృతి ప్రభావంలోనే ద్వంద్వాలు, త్రిగుణాలు వెంటనే మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఆత్మని పాడు చేస్తాయి. అందుకని ద్వంద్వరహితమైన విభిన్న సంకల్పాల నుండి ముక్తి పొందిన స్థితి అంటే ఒకటే ఒక్క డైరెక్షన్ లో మనం వెళ్ళగలగాలండి. ఏకరస స్థితి అంటారు చూసారా. సత్యం అనేది ఒకటే ఉంది, రెండు సత్యాలు లేవు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఏమనుకుంటున్నాం? ఎవరు ఏం చెప్పినా సత్యం అనుకుంటున్నాం. ఎక్కడ ఏమయ్యి చదువుకున్నా సత్యం అంటున్నాం. ఎంతో మంది 100 మంది గురువులు ఉంటే 100 మంది చెప్పింది సత్యం. కానీ ఒక్కొక్క దాంట్లో విరుద్ధం ఉన్నప్పటికీ కూడా అన్ని ఒప్పుకుంటున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? సత్యం అనేది ఒకటే. అందుకని ఒక్క భగవంతుడు మాత్రమే పరమ సత్యం అంటారు. గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. భగవంతుడు సత్యమైనప్పుడు భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు కూడా సత్యం అవుతాయి. అదే భగవద్గీత. అర్థమైందండి? ద్వంద్వరహితమైన విభిన్న సంకల్పాల నుండి ముక్తి పొందిన స్థితి, ఇది పరమశాంతి స్థితి అంట. పరమశాంత స్థితి, పరమశాంతి, సుప్రీం పీస్. కాన్స్టెంట్ పీస్ ఉంటుంది అన్నమాట. ఎప్పటికీ కూడా శాంత స్వరూపంగా ఉంటాం. యోగములోని తురీయ స్థితి. ఈ తురియ అనే పదం మాటిమాటికి వస్తుంది ఇక్కడ. తురియ అంటే 4వ, గుర్తుపెట్టుకో. తురియ అంటే 4th, 4వ స్థితి.
నాలుగవ స్థితి అంటే మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? జాగృత అవస్థ, తర్వాత ఏమన్నాము? జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. స్వప్నం అంటే డ్రీమ్ అనుకున్నాం కదా, ఏది స్వప్నం అని చెప్పని చదువుకున్నాం. అదేవిధంగా సుషుప్తి అంటే డీప్ స్లీప్. ఈ మూడింటిని దాటినటువంటి స్థితి తురియ స్థితి. అర్థమైందండి? ఇది ఏ స్థితి అంటున్నాడు? ద్వంద్వరహిత నిర్వికల్ప స్థితి. ఎటువంటి సంకల్పాలు ఉండదు మనసు. కేవలం పరమాత్మతో యోగము చేయాలని ఒకటే ఒక శుద్ధ సంకల్పము. అర్థమైందండి? విభిన్న సంకల్పాల నుండి ముక్తి పొందిన స్థితి ఇది పరమశాంతి స్థితి. యోగములోని తురియ స్థితి జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను దాటిన స్థితి. ఐదవది తదా బ్రహ్మ ప్రాప్తవ్యం అన్నారు. తదా బ్రహ్మ ప్రాప్తవ్యం ఏమన్నాడు ఇక్కడ? అర్థం ఏంటండి? బ్రహ్మ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రహ్మ ప్రాప్తవ్యం అంటే పరబ్రహ్మ అంటే పరమాత్మ. పరమాత్మ పొందాలనే కదా మన ఇన్ని పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు చేస్తున్నాం కదండి. అంటే ప్రాప్తించే మార్గం మనకి స్పష్టంగా చెప్తున్నప్పుడు అనేక శాస్త్రాల్లో ఈ విధంగా కాస్త తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మనకి ఇంత స్పష్టంగా అవుతున్నప్పుడు ఎందుకు మనం తెలుసుకోకూడదు? కేవలం ఓకే భగవంతుడా భగవంతుడు అనుకుంటే కాదు కదండి. ఆయన కోసం మనం సమయాన్ని ఇవ్వాలి కదా కాస్త. మిగతా పనికిరాని విషయాల కోసం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం. మన జీవితాన్ని సమూలంగా మార్చి జన్మ జన్మలకి మనకి చక్కటి ప్రారంధాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క విధానానికి మనం సమయం లేకుండా చేసుకున్నామంటే అది ఎవరండి దానికి బాధ్యులు? ఎవరికి వాళ్ళే బాధ్యులు. ఎప్పుడైతే మనస్సు శుద్ధమై ఏమంటారు? ఎప్పుడైతే మనస్సు శుద్ధమై ప్రశాంతం అవుతుందో అప్పుడు బ్రహ్మ అనుభవ స్థితి లభిస్తుంది. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, అంటే భగవంతుడు. భావము మనస్సు శుద్ధమైతే అదే యోగ సాధన ద్వారా ఆత్మ పరమాత్మ ఏకత్వం సాధిస్తుంది. ఎప్పుడైతే ఏమవుతుంది అన్నాడు? మనస్సు శుద్ధి అవ్వాలి, మనస్సు ప్రక్షాళనం కావాలి. అర్థమైంది? అప్పుడు ఏమవుతుంది? ఆ యోగ సాధన ద్వారా ఆత్మ అర్థం అవుతుంది, పరమాత్మ అర్థం అవుతుంది, రాజయోగ అర్థం అవుతుంది, సంస్కార పరివర్తన, చక్కటి జీవితం మనకు ప్రాశిస్తాం. ఆఖరి పంక్తి అండి ఇది. ఇతి బ్రహ్మ వేదినో విదువు అన్నాడు. బ్రహ్మ వేదినో విదువు అన్నాడు. ఒకసారి గమనించండి, ఇదేమంటున్నాడు? ఇదే బ్రహ్మజ్ఞానులు బోధించిన పరమార్థము. శుద్ధమైన మనస్సే బ్రహ్మానుభవానికి ద్వారం. శుద్ధమైన మనస్సే బ్రహ్మానుభవానికి. బ్రహ్మానుభవం అంటే పరమాత్మ అనుభవానికి ద్వారము శుద్ధమైన మనస్సు అంట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఉపనిషత్తుల సారము. ఇదే బ్రహ్మజ్ఞానులు. అక్కడేమన్నాడు? మహాజనులు అన్నాడు. ఇక్కడ బ్రహ్మజ్ఞానులు అంటున్నాడు. మహాజనులు ఎక్కడన్నాడు? అక్కడ యక్ష ప్రశ్నలు దాంట్లో ధర్మరాజు వాడిన శ్లోకంలో మహాజనులు అంతా కూడా జ్ఞానులండి, ఆత్మని శుద్ధి చేసుకున్నవాడు. ఎప్పుడైతే ఆత్మను శుద్ధి చేసుకుంటారో మనసు బుద్ధి కూడా శుద్ధి అవుతుంది. ఇక్కడేమన్నారు? మనసును శుద్ధి చేసి శుద్ధమైన మనస్సు అంటున్నారు. ఏ బ్రహ్మజ్ఞానులు బోధించిన పరమార్థము. పరం హయ్యెస్ట్ అన్నమాట. దీనికంటే మించినటువంటి పరమార్థం ఇంకొకటి దొరకదు. శుద్ధమైన మనస్సే బ్రహ్మానుభవానికి ద్వారం. అదేవిధంగా 6 పంక్తులు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని సారాంశం మనం చెప్పుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతమై, మనస్సు చాలా ఇంపార్టెంట్ అండి. మనస్సు గతి ఇంతే అన్నాడు చూసారా? మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఉడికినే రాసుకోలేదు. మనసు మీద కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. మైండ్ అనేది ఏం చేయాలి? దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతమై దోషరహితమై మలినత లేని స్థితి. ఎన్నిసార్లు చెప్పండి? ప్రశాంతం అంట, దోషరహితము, మలినత లేని స్థితిని పొందుతుందో అప్పుడు ఆత్మ బ్రహ్మానుభవ స్థితిని పొందుతుంది. భగవంతుణ్ణి పొందడానికి విషయ వికారాలతో కూడుకున్నటువంటి మనసు, ప్రాపంచిక భౌతిక ఇంద్రియ విషయాలు, ఆ విషయాలు, భౌతిక పొలిటికల్ న్యూస్, ఆ న్యూస్, ఈ న్యూస్, అవన్నిట్లో కూరుకుపోయి ఉన్నటువంటి మనసులో మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మీరు ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడితో కనెక్ట్ అవ్వలేరు అంటున్నారు. బ్రహ్మానుభవ స్థితిని పొందుతుంది. ఎప్పుడండి? 3 చెప్పాడు. మనసు ప్రశాంతంగా ఉండాలంట, దోషరహితంగా ఉండాలి, మలినత లేని స్థితి ఉండాలంట. తర్వాత ఏం చెప్పాడు? ద్వంద్వరహితమైన ప్రపంచాసక్తి లేని శుద్ధ మనస్సు విముక్తికి మార్గము. ద్వంద్వరహిత శుద్ధమైనటువంటి ప్రాపంచిక ఆసక్తి లేనటువంటి శుద్ధ మనస్సు విముక్తికి మార్గము. ఎప్పుడైతే
మనస్సు ప్రశాంతంగా మలినత లేని స్థితిని పొందుతుందో అప్పుడే పరబ్రహ్మ స్వరూపాన్ని, పరమాత్మని మనం పొందుతాం. అర్థమైందండి? మనం రెండు విషయాలు చర్చించాము. ఒకటేమో మూడవ యక్ష ప్రశ్న, కిం మార్గం, ఏది సరైన మార్గము. అదేవిధంగా ఉపనిషత్తులోని మైత్రాయణి, మైత్రి ఉపనిషత్తు అధ్యాయం 6 మంత్రం 18 ఈ రెండు తెలుసుకున్నామండి. మనము తదుపరి ఎపిసోడ్లో మనం భగవద్గీతలో ఉన్నటువంటి కాలచక్రానికి సంబంధించిన శ్లోకాలు రెండు ఉన్నాయండి. పునర్జన్మ న విద్యతే అంటారు. సింపుల్ గా రాసేసుకుంటారు. భాషకారులు ఏం రాస్తారండి? మీరు కాలచక్రం నుంచి బయటకు వచ్చేస్తారు, మీకు జన్మ మరణం ఏది ఉండదు, ఇది గ్యారంటీ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, విషయ వికారాలన్నీ ఆపుకోక్కర్లేదు, దేహభ్రాంతిలోనే గడపండి, ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగానే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న భక్తులంతా ఆ విధంగా తయారయ్యారు. కానీ అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నాయన, మీరెవ్వరూ కూడా స్వర్గంలోకి రారు. స్వర్గంలోకి రావడానికి ఇక్కడ చెప్పాడు, ఉపనిషత్తులు ఏం చెప్పాడు? శుద్ధమైన మనస్సు అన్నాడు. యక్ష ప్రశ్నలు ఏం చెప్పాడు? ఆంతరిక జగత్తు అన్నాడు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోవాలి. ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రము, కర్మల గుహ్యగతి, రాజయోగము, ఈ 5 ప్రక్రియల మీద మీకు స్పష్టత ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రాబోయేటువంటి స్వర్గములో మీరు తప్ప ఇంకెవ్వరు కూడా రాలేరండి. గుర్తుపెట్టుకోండి. 33 కోట్ల మందికి అక్కడ రిజర్వ్ చేయబడింది సీట్లు. ఎవరెవరు ఆ క్వాలిఫికేషన్ బట్టి ఉంటారో ఆ విధంగా వాళ్ళు ఆ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక ఉపనిషత్తుల శ్లోకము, అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో మరొక ప్రశ్న, భగవద్గీత శ్లోకాన్ని ముందుగా మనం తీసుకుందామండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనము శ్లోకాన్ని చర్చించుకోలేదు కాబట్టి తదుపరి ఎపిసోడ్ లో యక్ష ప్రశ్న తర్వాత భగవద్గీత శ్లోకాన్ని తీసుకుందాం. తదుపరి సమయం ఉన్నట్లయితే ఉపనిషత్తు యొక్క తదుపరి అంశాన్ని మనం చర్చించుకుందాం. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.